డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మేనిఫెస్టేషన్కి సంబంధించి దెర్ ఇస్ అ పవర్ఫుల్ టెక్నిక్ కాల్డ్ LLL టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. LLL టెక్నిక్. లివ్, లాఫ్, లవ్. లివ్. విశ్వ దర్శనం జరగాలి అంటే, మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలి అంటే, మీరు దేని కొరకు సంకల్పిస్తున్నారో, దేని కొరకు మేనిఫెస్టేషన్ చేస్తున్నారో, దేని కొరకు అట్రాక్ట్ చేద్దామని సంకల్పిస్తున్నారో, అనంత విశ్వ దర్శనం జరగాలి అంటే ఈ LLL టెక్నిక్ ఏదైతే ఉందో 110% నిజ జీవితంలో మీరు ఆచరణలో పెట్టాలి. ఈ టెక్నిక్కి బీజం క్రియేట్ చేయడం జరిగింది మనం. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ దిస్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఇది లేదు. వీ క్రియేటెడ్ దిస్ థింగ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి. అండ్ మన క్లయింట్స్, మన శిష్యులు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఇది ఆల్రెడీ ఫాలో అవుతున్నారో అమేజింగ్ రిజల్ట్స్ని చూసేశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నేను తీసుకొని బహిరంగ మీ అందరికీ చెప్తున్నాను. ఈ LLL టెక్నిక్ని మీరు ఫాలో అయితే గనక రాకెట్ స్పీడ్ మేనిఫెస్టేషన్ అవుతుంది. ఫస్ట్ L ఈజ్ నథింగ్ బట్ లివ్, సెకండ్ L ఈజ్ లాఫ్, థర్డ్ L ఈజ్ లవ్. ఫస్ట్ L ఈజ్ లివ్, బ్రతకాలి, జీవించాలి. కానీ ఈ రోజుల్లో నటన ఎక్కువ అయిపోయింది, జీవించట్లే. అప్ టు ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు మనం లైఫ్ని లీడ్ చేయాలి. కానీ ఈ రోజుల్లో నటిస్తున్నాం. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, పక్కింటోడు ఏమనుకుంటాడు, ఎదిరింటోడు ఏమనుకుంటాడు. లైఫ్ నీది. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్ మనకు తెలియదు ఏమవుతుందో. భగవద్గీతలో 88 లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి జన్మని రాసింది. బైబుల్లో జన్మే లేదని ఉంది. అసలు ఉందా లేదని ఫైట్ చేసే కన్నా ఈ రోజు, ఈ క్షణం, ఈ నిమిషం నీ చేతిలో ఉంది. హూ యు ఆర్, వాట్ యు ఆర్, ఏమి ప్రపంచానికి సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. లైఫ్ నీది, జీవితం నీది. జీవితం అనే ఆట నీది. గెలిచినా కర్త కర్మ క్రియ నువ్వే, ఓడినా కర్త కర్మ క్రియ నువ్వే. బట్ నీ జీవితము వేరే ఒకరికి వార్నింగ్లా ఉండకూడదు, ఒక ఎగ్జాంపుల్లా ఉండాలి, ఒక రోల్ మోడల్గా ఉండాలి, ఒక మార్గదర్శకులుగా ఉండాలి. అంతేగాని వార్నింగ్గా ఉండకూడదు. ఎవరేమనుకుంటారన్న ఆలోచన కలిగిన వ్యక్తికి విశ్వదర్శనం జరగదు అని విశ్వమే చెప్పిన వాక్కు. మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే నటించడం ఆపాలి. నువ్వు నీలా బ్రతకు. అది రైట్ వే కాకపోతే రైట్ గైడెన్స్ ఏంటో తెలుసుకొని, రైట్ పాత్ ఏంటో తెలుసుకొని అడుగులు వేయడం స్టార్ట్ చేయి. 1000 మైల్స్ స్టార్ట్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ దూరం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఆ అడుగు నువ్వు వేయడానికి రెడీ అయితే నీతో అడుగులు వేయించడానికి అనంత బ్రహ్మాండం రెడీగా ఉంది. సహకరించడానికి ప్రకృతి రెడీగా ఉంది. పంచభూతాలు విలవిల్లాడుతాయి నువ్వు నీలా బ్రతికితే. నేను ఇలాగానే ఉంటా, నేను మారను అంటే అది తప్పు. మార్పుకు అనుగుణంగా మారకపోతే మరగుజ్జుతో సమానం అని చెప్పి ఒక సామెత ఉంది. ప్రపంచం మారుతా వస్తుంది, టెక్నాలజీ మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, IoT వచ్చేసింది, AI వచ్చింది, ChatGPT వచ్చింది. ఒకప్పుడు స్విచ్ ఆన్ చేయాలంటే అక్కడికి వెళ్ళి వేయాల. ఇప్పుడు ఈ సౌండ్కి కూడా లైట్లు ఆన్ అవుతున్నాయి, సౌండ్కి ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. ఇంత ప్రపంచం మారుతుంది. మనం మారకపోతే ఎలా? మరి ఏంట మార్పు? మేనిఫెస్టేషన్. దిస్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ద 21st century అని చెప్తాం. విశ్వం ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో భూమి అనే గ్రహం, అప్పటి నుండి ఉంది విశ్వశక్తి, దైవశక్తి అన్నది. మనకు తెలియదు. అట్లీస్ట్ ఇప్పుడు చెప్తా ఉన్నారు, స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, 60-70% మేనిఫెస్టేషన్ గురించి పీపుల్ సెట్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ గురించి సెట్ చేస్తున్నారు, యూనివర్స్ గురించి సెట్ చేస్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, వీటి గురించి తెలుసుకుంటున్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, లివ్, జీవితాన్ని జీవించు, అప్పుడే విశ్వం సహకరిస్తుందని విశ్వమే చెప్పిన మాట. నటించామా ఇంకా నటనే మిగులుద్ది. ఎందుకు నటించాలా? ఎవరి కోసం నటించాలా? ఒక వ్యక్తిని ఇష్టపడడం కొరకు నటించాలా? జనాకర్షణ కొరకు నటించాలా? ఒక వ్యక్తి పొగడడం కొరకు నటించాలా? ఒక వ్యక్తి వ్యాపారం ఇవ్వడం కొరకు నటించాలా? ఉద్యోగం కల్పించడం కొరకు నటించాలా? ఎందుకు నటించాలి? ఎవరి కోసం నటించాలి? ఇంకా ఎంతకాలం ఈ నటనతో బ్రతికిస్తామా జీవితాన్ని? ఎంతవరకు సాగించగలం? 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం తర్వాత నువ్వేంటో ప్రపంచానికి అర్థమవుతుంది. ఇది రైట్ వే కాకపోతే రైట్ వే తెలుసుకొని అడుగులు వేయి. బట్ ఎందుకు నటన అని నేను అడుగుతా ఉన్నా. లివ్ యువర్ లైఫ్ అప్ టు ఫుల్లెస్ట్ పొటెన్షియల్. నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ సాధన నువ్వు చేయి, నీ ఫైట్ నువ్వు ఇవ్వు. నీ బెస్ట్ ఫైట్ నువ్వు ఇస్తే భగవంతుడే వచ్చి సహకరిస్తాడు. నీ ఫైట్ నువ్వు ఇస్తే హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యూనివర్స్ ఈజ్ సేయింగ్ టు యూ,
ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఐఎమ్ రెడీ టు గివ్ వాట్ ఎవర్ యు ఆర్ లుకింగ్ ఫర్, వాట్ ఎవర్ యు ఆర్ సీకింగ్ ఫర్, వాట్ ఎవర్ యు ఆర్ క్రేవింగ్ ఫర్, ప్రొవైడెడ్ ఏమి సంకేతాలు నువ్వు యూనివర్స్కి ఇస్తున్నావు. నటన అన్న సంకేతం ఇస్తే ఇంకా విశ్వం కూడా నటించడం స్టార్ట్ చేస్తాడు స్వామి. లివ్, జీవితాన్ని జీవించు, కానీ నటించు. ఎవరిని ఇంప్రెస్ చేయాలని చూడక నీలా నువ్వు బ్రతుకు. అది రైట్ వే కాకపోతే రైట్ వే ఏంటో తెలుసుకొని బ్రతుకు. ఎవరినైనా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే యూనివర్స్ని ఇంప్రెస్ చేయడం కొరకు ప్రయత్నించు. దెన్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఆసమ్. ఫస్ట్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లివ్. సెకండ్ వన్ లాఫ్. ఈ రోజుల్లో నవ్వడం మర్చిపోయాం. గుండె లోతుల నుండి నవ్వితేనే విశ్వం సహకరిస్తుందని విశ్వం చెప్పిన వాక్కు. ఎవరైతే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా ఒక చిన్న పిల్లడిలా, ఒక కిడ్లా, ఒక చైల్డ్ లాగా గుండె లోతుల నుండి నవ్వితే విశ్వం ఆశీర్వదిస్తుంది, విశ్వం సహకరిస్తుంది అని విశ్వమే చెప్పిన వాక్కు. ఎవడేమనుకుంటాడో, నవ్వడానికి కూడా డౌట్స్, క్యాలిక్యులేషన్స్. ఎవడేమనుకుంటాడేమో, నేను నవ్వితే నాతో సరి అయిన వ్యక్తులతోనే నవ్వుతా, నా కిందను పనిచేస్తున్న వాళ్ళతో నవ్వకూడదు. ఎవరు చెప్పారు? ఇవి పనికిమాలినవి మనకు మనం క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. చిన్నపిల్లలను చూడండి ఎంత అద్భుతంగా నవ్వుతారు. విశ్వం సహకరించాలి అంటే స్మైల్ ఈజ్ ద డోర్ ఓపెనర్. స్మైల్ ఈజ్ ద డోర్ ఓపెనర్ టు ద హోల్ బ్రహ్మాండం. ఈ రోజుల్లో మర్చిపోయాం బికాస్ ఆఫ్ ఈగోస్. ఎందుకండి అహాలు? ఎందుకు అహాలు? న్యూడ్గా వచ్చాం, న్యూడ్గా పోతాం. మధ్యలో జరిగిందే జగన్నాటకం. ఈగోలు ఎందుకు? ఈ గోలో ఈ అంటేనే ఎలిమినేట్. ఈగోలో ఈ ఎలిమినేట్ చేస్తేనే లైఫ్లో గో ముందుకు పోతాం. ఎందుకు అహాలు? ఎందుకు ఆవేశాలు? ఎందుకు జలస్ ఫీలింగ్? ఎందుకు? ఎవడో గొప్పోడు పరిచయం అయితే బాగుండు అనుకుంటాం, పక్కోడు గొప్పోడైతే చూడలేం. ఇంతకంటే పనికిమాలిన పరిస్థితి, స్థితి ఏమైనా ఉందా? బీ గుడ్, డూ గుడ్ గైస్, దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ గాడ్ విల్ టేక్ కేర్, యూనివర్స్ విల్ టేక్ కేర్. బట్ నవ్వండి. సెకండ్ ఎల్ ఈజ్ నథింగ్ బట్ లాఫ్, లాఫ్, లాఫ్. గుండె లోతుల నుండి నవ్వండి. ఏంటి ప్రాబ్లం నవ్వడానికి? నాకు అన్ని అప్పులేనండి, ఏది ముడితే అదే ఫెయిల్యూర్ అండి, ఇంకెలా నవ్వు వస్తుంది? అట్లీస్ట్ బ్రతికున్నాం స్వామి. నిద్రలోనే చనిపోతున్న వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారు రోజుకి, సర్వే ఓపెన్ చేస్తే. అట్లీస్ట్ పడుకుంటే మార్నింగ్ లేస్తున్నాం, చాలదా? కార్లు లేవని బాధపడొద్దు, కాళ్ళు ఉన్నాయని సంతోషించు. ఉన్నదానికి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే ఇంకాస్త ఇస్తాను నేను అని విశ్వమే చెప్పిన మాట. ఫస్ట్ ఎల్ లివ్, నటించొద్దు, జీవించు. సెకండ్ ఎల్ లాఫ్, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మనస్ఫూర్తిగా గుండె లోతుల నుండి నవ్వడం స్టార్ట్ చేస్తే ఆ నవ్వుని చిరకాలం ఉండిపోయేటట్టు విశ్వం ఆశీర్వదిస్తుంది మెటీరియలిస్టిక్ గూడ్స్తో. మీకు ఏం అవసరమో వాటితో విశ్వం ఆశీర్వదిస్తుంది ఎప్పుడు గుండె లోతుల నుండి నవ్వడం స్టార్ట్ చేస్తే. థర్డ్ వన్ లివ్, లాఫ్, లవ్. ప్రేమ. లవ్ ఈజ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎటర్నల్ థింగ్ ఇన్ ద హోల్ యూనివర్స్. ప్రేమతో ఒక ప్రాణాన్ని ఇవ్వచ్చు, ప్రాణాన్ని తీయొచ్చు. ప్రేమ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లవ్, ప్రేమిద్దాం అనుకుంటాం, బట్ ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు నీతో నువ్వు ఒక్కసారి ప్రేమలో పడు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్. మనస్ఫూర్తిగా చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పండి. దెన్ యూనివర్స్ లవ్స్ మీ అని చెప్పండి. వీలైతే ప్రేమిద్దాం జోడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారని ఒక మాట కూడా ఉంది కదా. ప్రేమను పంచండి, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్. బట్ ప్రేమించే ముందు, ప్రేమను పంచే ముందు మీతో మీరు ఒక్కసారైనా పడండి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఈరోజు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుని మనల్ని మనం హేట్ చేసుకుంటున్నాం. అయ్యో తనకున్న స్కిన్ టోన్ నాకుంటే బాగున్ను అని చెప్పి భగవంతుడు ఇచ్చిన ప్రసాదాన్ని మనం నెగ్లెక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితో మనం కంపేర్ చేసుకుంటామో మన యొక్క ఆశీర్వాదాలు ఆగిపోతాయి, మన బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. అయ్యో తన అంత హైట్ ఉంటే నేను బాగున్ను, తనంత స్కిన్ టోన్ ఉంటే బాగున్ను, తన హెయిర్ స్టైల్ నాకుంటే బాగున్ను అని అనుకుంటాం. బట్ మనకిచ్చిందే భగవంతుడి యొక్క ప్రసాదం. అండ్ యు ఆర్ ఎటర్నల్, యు ఆర్ యూనిక్, యు ఆర్ సుప్రీం సోల్ అని చెప్తా ఉన్నా. దైవమే మనుష్య రూపేణ, ఆ దైవత్వం మీలో ఉంది. జన్మ తీసుకున్నప్పుడే దైవశక్తితో, విశ్వశక్తితో జన్మ తీసుకున్నాం. గుర్తు పెట్టుకోండి, సెల్ఫ్ లవ్ ఈజ్ ఎటర్నల్. డబ్బును ప్రేమించి, విశ్వాన్ని ప్రేమించి మిమ్మల్ని మీరు హేట్ చేసుకుంటే విశ్వం మీకు ఎలా సహకరిస్తుంది? యూనివర్స్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? దైవశక్తి మీకు ఎలా సహకరిస్తుంది? ప్రకృతి మీకు ఎలా చల్లని చూపిస్తుంది? స్ప్రెడ్ లవ్. బిఫోర్ స్ప్రెడింగ్ లవ్, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిన్ను నువ్వు హేట్ చేసుకుంటూ ప్రపంచాన్ని మార్చేద్దాం అనుకుంటే ఎలా అవుతుంది?
డబ్బు నీ దగ్గర నిలబడాలి అన్న నిన్ను నువ్వు ఇష్టపడాలి ఫస్ట్. ఒక వ్యక్తి నుండి ప్రేమను పొందాలి అన్న నీతో నువ్వు ఒక్కసారైనా ప్రేమలో పడాలి. ఎవరైతే సెల్ఫ్ లవ్ ఎక్స్పీరియన్స్ అవుతారో, ఎవరైతే జీవితాన్ని నటించకుండా జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ సంకల్పాన్ని అడుగులేస్తారో, నవ్వు, స్మైల్, లాఫ్, ఎవరైతే ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మనస్ఫూర్తిగా గుండె లోతుల నుండి నవ్వుతారో, ఇటువంటి వ్యక్తులకి నేను దర్శనమిస్తాను అనే విశ్వమే చెప్పిన మాట. లివ్, లాఫ్, లవ్. దీస్ ఆర్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్. ఎఫర్మేషన్ చేస్తే రిజల్ట్ వచ్చేది రావాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాల, అలైన్మెంట్ జరగాల. ఎవరితో? బ్రహ్మాండంతో. ఇంతకు మించిన విశ్వరహస్యం లేదు. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈ టెక్నిక్ని ఫాలో అయ్యారు. ఎవరైతే మన దగ్గర శిష్యరికం తీసుకుంటున్నారో, డిసైపుల్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, క్లయింట్స్ ఉన్నారో, ప్రోగ్రామ్స్లో చెప్పిన టెక్నిక్ ఇది ట్రిపుల్. అమేజింగ్ రిజల్ట్ వచ్చింది. మీకు రిజల్ట్ రావాలి అనుకుంటే లవ్, లాఫ్, లివ్ అని కామెంట్ చేయండి. ఎవరైతే మనస్ఫూర్తిగా కామెంట్ చేస్తారో వాళ్ళకి అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. అండ్ మీరు ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తూ ఉన్నారో మీ లొకేషన్ని కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు యూ. అలానే విశ్వ జ్ఞానాన్ని గురించి ఇంకేం తెలుసుకుందాం అనుకుంటున్నారో కామెంట్లో టైప్ చేయండి. నిగూఢంగా దాగి ఉన్న విశ్వరహస్యాన్ని దానికి జోడిస్తూ మీకు చెప్పడానికి నా ప్రయత్నం ఆగదు అని మాటిస్తా ఉన్నా. అండ్ మీ అందరికీ గుడ్ న్యూస్, అగైన్ బేసిక్ క్లాస్ రాబోతా ఉంది October 6th. లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్. అనంత బ్రహ్మాండం యొక్క శక్తి ద్వారా, ఈ అనంత విశ్వశక్తి ద్వారా ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పి ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతా ఉన్నాం. October 6th నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతా ఉంది. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, 8 వరకు ఉంటుంది. ఈ 7 days రికార్డింగ్స్ మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ వస్తుంది. ఇంటిల్ల పాది అటెండ్ అవ్వండి. అనంత విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవడానికి, దైవశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవడానికి, అష్టైశ్వర్యాన్ని మీ గృహంలోకి తీసుకొని వచ్చి తాండవం ఆడించడం ఎలా, హోల్ యూనివర్సల్ సీక్రెట్స్ని, మిస్టీరీస్ ఆఫ్ ద యూనివర్స్ని రివ్యూల్ చేయబోతున్నాం. పేరుకి బేసిక్ క్లాస్ కానీ అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ ఇవ్వబోతున్నానని ప్రామిస్ చేస్తా ఉన్నా. ఇది దైవ సంకల్పం, విశ్వ సంకల్పం. ఎందుకంటే లోక కళ్యాణం కొరకు ఈ ప్రోగ్రామ్కి నాంది పలకబోతా ఉన్నాం. వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు నాంది పలకబోతా ఉన్నాం. వరల్డ్స్ ది బెస్ట్ ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఫర్ ద ఫస్ట్ టైం రివ్యూల్ చేయబోతా ఉన్నాను. ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రామ్స్ ఒక లెక్క, October 6th నుండి జరగబోతున్న ప్రోగ్రామ్స్ ఒక లెక్క. అండ్ ఆ ప్రోగ్రాంలో సీట్ కన్ఫర్మ్ అవ్వాలి అన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని హెచ్చరిస్తున్నాను. మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగదు. అది విశ్వ సంకల్పము, దైవ సంకల్పము. మీ ఉన్నత కొరకు భగవంతుడే ఒక మెసెంజర్ రూపంలో క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అని మీ అందరికీ చెప్తా ఉన్నా. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఇమీడియట్గా ఫిల్ చేయండి. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో మనం కలవబోతా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ విత్ ద లావిష్ అబండెన్స్. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.